హలో నమస్తే. చూడండి, నేనండి మీ వెన్నెలని. చూడండి, అదిగోండి సముద్రం బాగా కనబడుతుంది. చూసారా, బాగా ఎండ క్లియర్గా ఉంది కాబట్టి సముద్రం చక్కగా క్లియర్గా కనబడుతుంది. చూడండి, చాలా బాగా కనబడుతుంది. అది ఆ బిల్డింగులు వెనకాల ఉన్నదంతా సముద్రమే. మొత్తం ఈ బిల్డింగులు మొత్తం అంతా అంత సముద్రమే. చూడండి ఎంత బాగా కనబడుతుందో. చూడండి వాటర్ ఎంత బాగా కనబడుతుందో. ఇవన్నీ బిల్డింగ్లు అనమాట. 1 వీక్ 2 టైం తీసుకొస్తాను పిల్లోడిని స్కూల్కి. ఎగస్ట్రా క్లాస్ అనమాట. ఎగస్ట్రా క్లాస్ అంటే ఏం నేర్పుతారంటే మామూలుగాను బాత్రూమ్కి ఎలాగ వెళ్ళాలి, బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత హ్యాండ్ వాష్ ఎలా చేసుకోవాలి, తర్వాత బట్టలు అదే అండర్వేరు ప్యాంటు వేసుకోవాలని చెప్తారనమాట. అవి ఎగస్ట్రా క్లాసులు, స్టడీ క్లాసులు అంటారనమాట. చిన్నపిల్లలప్పుడు వాళ్ళకి అలా నేర్పిస్తారు. మన ఇండియాలో మన పిల్లలకి ఏమీ నేర్పించమండి. మన పిల్లలు వెళ్ళమంటే వెళ్తారు, రమ్మంటే వస్తారు, కూర్చోమంటే కూర్చుంటారు, తినమంటే తింటారు, బాత్రూమ్కి వెళ్ళమంటే వెళ్తారు. మన పిల్లలకి ఏది చెప్పినా చేసేస్తారు. ఇలా అంతలా చేయరనమాట. అందుకని వీళ్ళకి క్లాసులు చెప్పిస్తారనమాట. క్లాసులు చెప్పిస్తారు, స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్ళి స్నానాలు చేపిస్తారు. అంతా డబ్బులు కట్టి అన్నీ చేస్తారు. డబ్బు ప్రపంచం అనమాట. కువైట్ అడిగేస్తే డబ్బే ఉండాలి. చూడండి బిల్డింగ్లు కింద మనుషులు అస్సలు ఎన్నలాగా ఉన్నారు. అస్సలు కనపడరు అనమాట. ఎందుకంటే నేను ఇది 12వ ఫ్లోర్ అనమాట. ఓకేనా ఫ్రెండ్, ప్లీజ్ అండి అర్థమని అడుగుతున్నానని ఫీల్ అవ్వండి. వెన్నెల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్, సపోర్ట్ చేయండి కొంచెం. ఓకేనా ఫ్రెండ్, బాయ్. పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమపడినా ఫలితమే. శత్రువులు మన పక్కనే ఉంటారు, నవ్వుతూనే ఉంటారు. కొంతమంది హుందాగా బ్రతుకుతుంటే, వారి కష్టార్జితాన్ని వారు అనుభవిస్తుంటే చూసి తట్టుకోలేని వారు ఎక్కడో అమెరికా